Today is 28 July 2026. This is Kamlakar Beljipalli Venkata. LG Palmer's hearing 19 August 2026 ఉంది. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ పికప్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసి గవర్నమెంట్ వచ్చినాక పాత గవర్నమెంట్ నుంచి ప్రాపర్ సబ్మిషన్స్ అనేవి లేవు. విక్టిమ్స్ ఉన్నారని చెప్పడం, రిజిస్ట్రేషన్ ప్లాన్లు సబ్మిట్ చేయడం, వాళ్ళు అడిగి తీసుకోవడం కానీ ఏది చేయలేదు. ఫైలింగ్స్ చేసిన ఇన్టైమ్ ఆర్డర్స్ లేక జ్యుడిషియల్ రిక్వైర్మెంట్స్ గవర్నమెంట్స్ మీట్ చేయలేక ఇబ్బంది పడ్డాం. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని సీఎం చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో, ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటాయి. వాటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలా అంటే డిస్ట్రెస్లో ఉన్న పీపుల్కి మెడికల్ రిక్వైర్మెంట్స్ మీట్ చేసుకోలేక ఎక్స్పెండిచర్ కావాలనుకున్న వాళ్ళకి, అండ్ ఆల్సో న్యాచురల్ క్యాలమిటీస్లో సమస్తం కోల్పోయిన వాళ్ళకి, ఆస్తి నష్టం అయ్యి ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా అందరూ డొనేట్ చేసిన మనీ ఒక దగ్గర పెట్టి చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో ద సోల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ప్యానల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళ బెడ్ల దగ్గర తీసుకొచ్చి ఇచ్చినారు. కేజీహెచ్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా 25,000, 75,000 ఎక్స్ట్రా ఇవ్వాలని కూడా హాస్పిటలైజేషన్ ఎక్కువ రోజులు అయి ఉండాలి. క్రిటికల్ కేర్లో ఉన్న వాళ్ళకి, క్రిటికల్గా కండిషన్స్లో ఉన్న వాళ్ళకి, అన్కాన్షియస్ సెమీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకెళ్ళి ఎవరినైతే హాస్పిటలైజ్ చేస్తారో లేదంటే మెడికల్ ఇబ్బందులు ఉన్నా కూడా పోలీస్ ఎంక్వైరీ ద్వారా పికప్ కన్ఫర్మ్ చేయాలి. పోలీస్ ఎంక్వైరీ. ద సెకండ్ థింగ్ ఇస్ గవర్నమెంట్ డాక్టర్ పివి సుధాకర్ పర్యవేక్షణ ట్రీట్మెంట్ ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని మేము కూడా బాధితులను గుర్తించండి అంటే చట్టవిరుద్ధమే. గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ట్రీట్మెంట్స్ మ్యాండేట్గా ఉండేవి. ఆ యాక్సిడెంట్ కేసుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్వాన్స్ థెరపటిక్స్ లేక, కేజీహెచ్ అందుబాటులో లేక వాళ్ళే మమ్మల్ని అపోలోలో కేర్లో ఎమర్జెన్సీ కేర్ అని ఇమీడియట్ ట్రీట్మెంట్ ఎక్కువ జాయిన్ చేసి సీఎంఆర్ఎఫ్ నుంచి మే 16వ తారీఖున ఫండింగ్ ఇచ్చి వాళ్ళు డిశ్చార్జ్ చేసి వాళ్ళు ఎవరినైతే డిఎంహెచ్ఓ ఎంక్వైరీ ద్వారా ఫోటోలు కూడా తీస్తారు, వాళ్ళ తరఫున తీయాలి. దాన్ని తీసుకొచ్చి మనం వెళ్ళి అక్కడ హాస్పిటలైజ్ అయ్యి రిపోర్ట్లు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి ప్రిస్క్రైబ్ టైం లిమిట్ అయిపోయిన తర్వాత దాని మీద మాకు రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయండి అన్నప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. పాత గవర్నమెంట్లో వాళ్ళని పోలీస్ ఎంక్వైరీ, ఇది ఒక యాక్సిడెంట్ కేసు కాబట్టి పోలీస్ ఎంక్వైరీ, గవర్నమెంట్ డాక్టర్ ట్రీట్మెంట్ మ్యాండేట్గా ఉండాల్సి ఉంటుంది. పెద్దగా కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళ చెక్కులు సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో వస్తున్నాయి. లాస్ ఆఫ్ లైఫ్ కూడా సీఎం ఇచ్చాడు అన్నప్పుడు సీఎం దాని అధికృతంగా ఉన్న ఫండింగ్ నుంచి ఇచ్చిన డబ్బులు ఏదైతే ఇండస్ట్రీ లైబుల్ అవ్వాల్సిన ఇండస్ట్రియల్ యాక్టివిటీకి సబ్స్టిట్యూట్స్ అవ్వు. అలాంటి రిలీఫ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు రిలీజ్ చేసి వచ్చినా కూడా అసిస్టెన్స్ రూపంలో వస్తాయి. వచ్చినా కూడా ఫ్యాక్టరీ ఏదైతే ఎంఐఎఫ్ పీసీబీ నీది బీపీపీ ప్రిన్సిపల్ అడాప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఉంటుందో అంత మార్టాలిటీ డ్యామేజ్, లాస్ ఆఫ్ లైఫ్ చేసిన వీడు కాబట్టి వీళ్ళ పొల్యూషన్ వల్ల చనిపోయి ఉన్నారు కాబట్టి అలా చనిపోయిన వాళ్ళకి, ఇంజ్యూర్ అయిన వాళ్ళకి పొల్యూటెడ్ ప్లేస్ ప్రిన్సిపల్ అడాప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ బేస్ చేసుకుని హజార్డస్ కెమికల్స్ లీక్ అయినప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 పార్షియల్ ఆర్ పర్మనెంట్ డిజేబిలిటీ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ సిక్నెస్ డెరైవ్డ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ బేస్ చేసుకుని పొల్యూటెడ్ ప్లేస్ కింద ఇంజ్యూర్డ్ డిసీజ్డ్ ఎల్జీ పాల్మర్స్ మ్యాండేట్ పేమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అటాచ్మెంట్ కింద మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ 1989 MSIH రూల్స్ బేస్ చేసుకుని లీకేజ్ ఆఫ్ హజార్డస్ కెమికల్ ఫ్రమ్ ఎ స్టోరేజ్ ట్యాంక్ అండ్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్, అంటే ఆ పరిసర ప్రాంతాల్లో డ్యామేజ్ అయిన ఎన్విరాన్మెంట్, రిజిస్ట్రేషన్ కావాల్సిన సమస్త ఖర్చులు, విక్టిమ్స్కి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్స్కి కావాల్సిన ఎక్స్పెండిచర్ ఫర్ మెడికల్ మానిటరింగ్. అయితే టాక్సిక్ కెమికల్స్ బాడీలోకి వెళ్ళినాక ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే
న్యాచురల్గా రికవర్ అవుతాయి, బయోలాజికల్ చేంజెస్ వస్తాయి. బాడీ మీద కాయల గడ్డలా చూస్తున్నాం ఎల్జీ పాలిమర్ గ్యాస్లిక్లో. అవన్నీ ముందుకెళ్ళి ఈ షెడ్యూల్ మానిటరింగ్ 5 years మానిటర్ చేస్తున్నాయి. రిప్రొడక్టివ్ హెల్త్ ఎంతమంది కోల్పోయారు, ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ డిసీజెస్ ఏం వచ్చున్నాయి ఆఫ్టర్ ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్, డిఫరెంట్ పారామీటర్లో వైద్య పరీక్షలు చేసి ఇంటెస్టెంట్లో ఒక ఇండివిజువల్ హెల్త్ డ్యామేజ్ అయ్యున్నాడు అనేది వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణ బుక్లను 10,000 మందికి ఇచ్చినాడు. 3 kilometers పరిధిలో థ్రెడ్ జోన్ ఏరియాలో ఉన్న వాళ్ళకి దాన్ని మానిటరింగ్ చేయడానికి, నిరంతర వైద్య సేవలు పాండమిక్లో అందుబాటులో పెట్టడానికి, ఎమర్జెన్సీ కేర్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు అడ్వైజర్ హెచ్ఆర్సిటీ అని లంగ్స్లో ఇంజరీస్ ఉన్నాయని వాళ్ళు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లోనే ఉంటాయి. రివ్యూ ఆఫ్టర్ 3 days అని, 1 week అని, 15 days అని కూడా ఉంటుంది. రివ్యూ షెడ్యూల్ ట్రీట్మెంట్స్, మెడికల్ మానిటరింగ్. పివి సుధాకర్ ఏదైతే ప్రపోజల్ ఇచ్చున్నారో దానికి బడ్జెటరీ శాంక్షన్స్ ఫర్ బయింగ్ ఆఫ్ ద డ్రగ్స్ డిస్పోజబుల్స్ అండ్ ఆల్సో దట్ జీన్ టాక్సిటీ స్టడీస్ చేసి టాక్సికాలజీ రిపోర్ట్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ నుంచి. ఇదంతా ఐసీఎంఆర్ వెబ్సైట్లో భోపాల్ గ్యాస్లకి 8 years షెడ్యూల్ మానిటరింగ్ పెడితేనే ఓవరాల్ లాస్ ఆఫ్ లైఫ్ 22,000 మంది అని చెప్తానే, ఆ రోజు చనిపోయిన వాళ్ళు 2,000 నుంచి 3,000 మంది చెప్తానే ఇన్ని రిపోర్టు. ఈరోజు కూడా మనకి భోపాల్ గ్యాస్లు జీన్ టాక్సిటీ వస్తున్నప్పుడు ఎల్జీ పాలిమర్ గ్యాస్లో ఆ రోజు చనిపోయిన డెడ్ బాడీస్ తీసుకుని 585 డేటా అనాలిసిస్ చేసి 10,000 మందిని షెడ్యూల్ మానిటరింగ్ ఆరోగ్య పర్యవేక్షణ 1 year చేసి 5 years మెడికల్ మానిటరింగ్ పెట్టి ఓవరాల్ లాస్ ఆఫ్ లైఫ్ ఆ టైంలో చనిపోయిన వాళ్ళు కూడా మానిటరింగ్ పేర్లకు తీసుకోవడంతో పాటు విక్టిమ్స్కి వచ్చి సమస్త వైద్య ఖర్చులు, రిజిస్ట్రేషన్ ఆఫ్ హెల్త్ అంటే హెల్త్ రికవర్ దాకా అని అర్థం. ఎమర్జెన్సీ కేర్ అంటే అన్కాన్షియస్ సెమీ కాన్షియస్ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ పిక్ చేసుకెళ్ళి గవర్నమెంట్ ఖర్చులతో వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసి డిశ్చార్జ్ చేయడం అని అర్థం. పేషెంట్ స్టేబుల్ అంటే నిలకడ తెలుగులోకి వచ్చినాక ఆర్గాన్స్ డ్యామేజ్ ఏదైతే ఆల్రెడీ చేస్తున్నదో అది రికవర్ అవ్వవు, కాబట్టి ఆర్గాన్స్ డ్యామేజ్ రికవర్ అవి ఇన్ఫెక్ట్ అవుతాయని 1 year ఆరోగ్యమైన మినిమం మానిటరింగ్ పెట్టమని హైపర్ కమిటీ అండ్ ఆల్సో దట్ ఎస్ఎంఆర్ చెప్తే 10,000 మంది పుస్తకాలు ఇచ్చున్నాడు. అదే హెల్త్ డ్యామేజ్ అసెస్మెంట్ అంటే డిఫరెంట్ పారామీటర్స్లో ఎక్స్పర్ట్స్ అయిన వైద్యులు వచ్చి విక్టిమ్స్ని ఆరోగ్య పర్యవేక్షించి ఎంత దాకా ఎక్స్టెండ్ ఆఫ్ డ్యామేజ్ టు హెల్త్, ఓవరాల్ లాస్ ఆఫ్ లైఫ్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ లేదని, ఫ్యాక్టరీ కూడా మానిటరింగ్ పీరియడ్లో ట్రీట్మెంట్స్ విక్టిమ్స్ ప్రొవైడ్ చేయటం లేదని, ఈరోజు కూడా భోపాల్ గ్యాస్ లీక్ తర్వాత హజార్డస్ కెమికల్ లీక్ అయ్యి టాక్సిక్ కెమికల్స్ ఇన్హేల్ చేసుకున్న పాపులేషను ఇదే. ఎల్జీ ఈజ్ అనదర్ భోపాల్ అంటే ఇది ఒక థర్డ్ పార్టీ యాక్సిడెంట్. సాల్వెంట్ బ్లాస్ట్లు, కెమికల్ బ్లాస్ట్లు, కెమికల్ స్పిల్స్ వేరువేరుగా ఉంటాయి. కెమికల్స్ బయోలాజిక్స్, రేడియాలజీ, న్యూక్లియర్ స్టేట్ సబ్జెక్ట్ కాదు. దీని మీద సరే ప్రాపర్ అవగాహన లేదు. ఏదో ట్రైన్ బస్సు యాక్సిడెంట్ అయితే ఆ రోజుల్లో ఎంతమంది చనిపోయారో కన్సల్టేట్ అవుతాయి. ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయినప్పుడు కూడా కన్సల్టేట్ అవుతాయి. కానీ లీకేజ్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను కంటిన్యూస్ మానిటరింగ్ చేయడంతో పాటు తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఏ కారణం చేసి చనిపోతున్నారు, మెటీరియల్ కన్జక్షన్ ఆర్గాన్స్ డ్యామేజ్ చనిపోయారా, ఏ కారణం చనిపోతున్నారో అసెస్ చేసి ఓవరాల్ లాస్ ఆఫ్ లైఫ్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అలా పబ్లికేషన్ ఉంది భోపాల్ గ్యాస్లో. గవర్నమెంట్ ఆ మానిటరింగ్ షెడ్యూల్కి ఫండింగ్ ఇవ్వలేదు. 585 డేటా అనాలిసిస్ చేసి రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం కూడా ఫండింగ్ ఇవ్వలేదని వాళ్ళు పబ్లిష్ చేశారు. పివి సుధాకర్ మార్చ్ 2024లో మీడియా హౌస్తో మాట్లాడారు. గవర్నమెంట్ ఏదైతే టెస్టింగ్ ల్యాబొరేటరీ పెట్టి పరీక్షించడానికి ఇచ్చిన ఎవరి వ్యక్తిని పరీక్షించడానికి కావాల్సిన ఫండింగ్ ఇవ్వలేదని, ఎల్జీ పాలిమర్స్ నుంచి 11 September 2023 మేము ఓపీ ఇస్తున్నామని మెడికల్ ట్రీట్మెంట్స్ ఎవరికి మేము ప్రొవైడ్ చేయట్లేదని డిస్ట్రిక్ట్ కోర్టులో ఇచ్చినారు. June 2021 నుంచి ఇస్తున్నాం ఓపీ అని. ఈ మెడికల్ కాంపోనెంట్లో ఆల్ ద అఫెక్టెడ్ ఫ్యామిలీస్ షుడ్ బి గివెన్ ఐడెంటిటీ కార్డ్స్ అండ్ హెల్త్ కార్డ్స్ బై ద గవర్నమెంట్ అండ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ మెడికల్ బిల్స్ షల్ బి బాన్ బై ద యూనిట్ అండ్ యూనిట్ 6 మెడికల్ బిల్స్ అంటే ఎమర్జెన్సీ కేర్కి సంబంధించిన కావు. రిజిస్ట్రేషన్ ఆఫ్ హెల్త్ అంటే 5 years మెడికల్ మానిటరింగ్ సంబంధించింది. ఆ కాంపోనెంట్లో థ్రెడ్ జోన్ ఏరియాలో ఉన్న ఫ్యామిలీకి 3.5 lakhs, రెస్ట్ ఆఫ్ దీనికి 50,000 చెప్పిన టువర్డ్స్ ప్రాపర్టీ డ్యామేజ్ కూడా ఏ కంపన్సేషన్ రిసీవ్ చేసుకోలేదు ఫ్రమ్ ఎల్జీ పాలిమర్. డెత్కి ఇచ్చారని డబ్బులు, రిలీఫ్ ఫండ్ ఇంజూరీకి ఇచ్చారనేది 25,000, 75,000. సో ఈ 585 ఇంజురీస్ అనే హైపర్ కంట్లో పెట్టారు.
హైపర్ కమిటీ వాళ్ళు 585 ఇంజూర్డ్ అని డిక్లేర్ చేయడానికి కారణం ఈ ఎంఎస్ఐసి రూల్స్ మీద. అండ్ ఆల్సో దట్ ఇంజూరీ అంటే హాస్పిటలైజేషన్ డ్యూరేట్ సిక్నెస్ యాక్సిడెంట్ గవర్నమెంట్ పోలీస్ యాజ్ వెల్ ఎస్ సబార్డినేట్ ఎంక్వైరీస్ ద్వారా వాళ్ళు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మేము వివరంగా రాసి సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి అండ్ ఆల్సో దట్ హైకోర్టుకి అండ్ సుప్రీంకోర్టుకి తెలియపరుచున్నాము. అడ్వకేట్ జనరల్ దోమలపాటి శ్రీనివాస్ గారు డీల్ చేస్తున్నారు ఈ కేసు. హీరింగ్ అప్పుడు మాకు న్యాయం చేస్తారని రూల్ ఆఫ్ లాని పాటిస్తా అందరు పొల్యూటర్స్ అందరు పరిశ్రమ యాక్సిడెంట్లో థర్డ్ పార్టీ యాక్సిడెంట్స్ అయినప్పుడు పరిశ్రమే దాని కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కంపల్సరీ విక్టిమ్స్ పే చేయడం జరుగుతున్నది ఈరోజు దాకా. ఈ యాక్సిడెంట్ కూడా రూల్ ఆఫ్ లాని పాటిస్తేనే సీఎం కంట్రోల్లో ఉన్న రిలీఫ్ ఫండ్కి దానికి సంబంధం లేదని మేము చెప్పడం మాత్రం కాకుండా కోర్టులో కూడా 6 ఏప్రిల్ 2021 సబ్మిట్ చేశారు గవర్నమెంట్ లీడరు. దాన్ని ముందుకు తీసుకెళ్తా మాకు న్యాయం చేసి ఏదైతే ఫ్యాక్టరీ యాక్సిడెంట్ బాధితులకి ఇస్తున్నాయో సైట్ యాక్సిడెంట్ దాని డబుల్ ఆఫ్ ది అమౌంట్స్ ఏవైతే పొల్యూటర్ పేస్ కింద ఎంఐఎఫ్ 2 crores డెత్కి ఇమ్మని అండ్ ఆల్సో దట్ మార్బిడిటీ కూడా 1 crore పబ్లిష్ చేస్తున్నారు. దాంతోపాటు హెల్త్ మానిటరింగ్ ఇచ్చిన ఇండివిజువల్స్ అన్నిటి కూడా అందరికీ కూడా 10,000 మందికి లైఫ్ టైం పేమెంట్స్ కింద 1 lakh rupees అని ఇవ్వడంతో పాటు బయోమెట్రిక్స్తో కూడుకున్న ఐడెంటిటీ కార్డ్స్ ఆధార్ కార్డ్ అండ్ ఆల్ హెల్త్ రికార్డ్ దాకానే విక్టిమ్స్కి ట్రీట్మెంట్స్ ఇమ్మని కోరుకుంటున్నాం. జై హింద్.